మేడం, పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలకి దిష్టి తగిలింది, అది తెలంగాణ దిష్టి తగిలింది అనేసి ఒక మాట అన్నారు. దానికి కౌంటర్గా అటు బి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు, మీ పార్టీ వాళ్ళు కూడా. కానీ వాళ్ళతో పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటారు? ఆయన మాట్లాడిన విధానం మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒకటి మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి వేరే మాట్లాడతారు. ఆయన మాట్లాడిన విధానం ఈ రోజున ఇప్పుడు దిష్టి తగలడం ఏంటండి? మేము కోనసీమ వాసులం. మాకు కోనసీమ తుఫాన్ వచ్చింది. అక్కడ తుఫాన్ వచ్చి ఆ చెట్లన్నీ పోతే ఏంటి పక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం విడిపోవడానికి దిష్టి తగిలింది అంటారా? అసలు ముందు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది. మా కోనసీమ వాసులకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు అక్కడ దిష్టి తగిలితే కోనసీమ అంతా ఇది అయిపోయింది అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళ రాష్ట్రం విడిపోవడానికి కారణం ఈ దిష్టి తగలడం వల్ల అంటున్నారు. ఏంటి ఆయన మాటలేంటి? ఆయన ఆయన అసలు ఆయన అంటే వీళ్ళంతా సైలెంట్గా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయన ఎక్కడ ఏం మాట్లాడతారో తెలీదు, వాళ్ళకి అర్థం అయిపోయింది. ఇక్కడో మాట మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి నేను అక్కడ పుట్టానంటారు, ఇక్కడ పుట్టానంటారు, నేను అక్కడ పెరిగాను, ఇక్కడ పెరిగాను. అంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేది 4-5 చోట్ల మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఏదో ఆయన ఇంకా అలాగే అదే పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి కౌంటర్ ఇచ్చిన వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. అది అంటే స్వయంగా టీడీపీ వాళ్ళే కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే తెలంగాణకి భయపడి అంటారు. తెలంగాణ వాళ్ళకి భయపడి అంటే ఈయన మాట్లాడిందే తప్పు కదా. ఈయన మాట్లాడిందే తప్పు, అందుకనే కదా మన వివరణ ఇచ్చుకున్నారు. అసలు తెలంగాణ వాళ్ళకి కాదు, అసలు మా కోనసీమ వాసులకి చెప్పాలి ఈయన క్షమాపణ. అలాంటప్పుడు ఈయనకి ఏం వీళ్ళంతా ఎందుకు కౌంటర్ ఇస్తారు? మాట్లాడిందే తప్పు అక్కడ. అట్లానే జీడిపి మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా జీడిపి ఆంధ్రప్రదేశ్లో జీడిపి గ్రోత్ పెరిగింది, కొనుగోలు శక్తి కూడా ప్రజల్లో పెరిగింది, అది మా ప్రభుత్వం చేసిన ఘనకార్యం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జీడిపి పెరగడం ఇవన్నీ కూడా వీళ్ళు భూతద్దంలో చూపించే తప్పించి నిజంగా అక్కడ నేషనల్ నుంచి వచ్చే సర్వేలు ఏది కూడా అన్నిటిలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే డౌన్లో ఉందని చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుని వీళ్ళు చేసేది ప్రచారాలు తప్పించి పనులుండు, అది అందరికీ తెలుసు. అలాంటప్పుడు వీళ్ళు ఫేక్ ప్రచారం చేసుకుని నిజంగా అంత డెవలప్ అయ్యే ఉంటే నిజంగా ఈ రోజున ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు? ఏంటి ఒక కోనసీమ జిల్లాలో అంత తుఫాన్ వచ్చి అంత ఇదైతే రైతులు మేము నష్టపోతున్నాము అని చెప్పేసి లబోదిబోం అంటే కనీసం వాళ్ళకి తక్షణ సహాయం చేయలేని ఈ ప్రభుత్వం మాకు ఇంకా జీడిపి రేటు పెరిగిపోయింది, మేము ఎంతో సంక్షేమాన్ని చేసేస్తున్నాం, అభివృద్ధిని చేసేస్తున్నాం అని ఎలా చెప్పుకుంటుంది? చూస్తున్నారు కదా, ప్రజలంతా చూస్తున్నారు. తగిన బుద్ధి అయితే చెప్తారు త్వరలో. అట్లానే మీరు ఈ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ అని మీరు చెప్పగలుగుతారా? అంటే పోర్టులు ఎట్లాంటివి చెప్పగలుగుతారా? తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి. మన విజయవాడలో రిటర్నింగ్ వాళ్ళు నిజంగా ఆ రోజున వరదలు వచ్చినప్పుడు ఎంతలా కాపాడి ప్రజల్ని. ఇలాంటి అంటే మేము నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము నిజంగానే ప్రచారం చేసుకోలేకపోయాం. చేసినవి 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. అవి కొన్ని కడుతూ ఉన్నారు, కొన్ని అయినవి. ఇలాంటివి మేమంతా చెప్పుకోలేకపోయాం. మరి సంక్షేమాలకు చూసుకుంటే అసలు లోటే లేదు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆ సంక్షేమాల వల్లే కరోనా కష్టకాలంలో 2 years కూడా వాళ్ళు ఈ ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళు జీవితాలు వెళ్ళబోసారంటే ఆ రోజున మరి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల. ఇంక పిల్లల విషయాలకు వస్తే పిల్లల భవిష్యత్తుని తీసుకుంటే ఆ రోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి స్కూల్ నాడు నేడు ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు. అక్కడ భోజనాలు కానీ పిల్లలకి ప్రతి ఒక్కటి అంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి అవ్వాతాతల వరకు కూడా జగనన్న చేసిన సంక్షేమాలు ఒక్కొక్కటి తలుచుకుంటే నిజంగా అయ్యో ఇంత మంచి ముఖ్యమంత్రిని మనకు కోల్పోయి ప్రజలైతే రియలైజ్ అవుతున్నారు. ఆ రోజు కడుపులో ఉన్న బిడ్డకి ప్రతి అంగన్వాడీ కేంద్రాలయాల్లో కూడా గుడ్లు, పాలు ఇవన్నీ కూడా తల్లికి పోషకాహారం ఇచ్చి ఆ రోజున ఆయన సంక్షేమ పథకాలు చేశారు. అలాగే పుట్టిన బిడ్డకు కూడా మరి జగనన్న 6 నెలల వరకు పౌష్టికాహారం అందించాలని చెప్పేసి సమృద్ధిగా వాళ్ళు అంగన్వాడీ స్కూల్స్ ద్వారా పంపించారు. అలాగే పిల్లలు చదువుకునే భవిష్యత్తులో వాళ్ళు పెరిగే సమయంలో కూడా మరి అమ్మ ఒడి ద్వారా ఆయన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక్కటి కాదు, చేనేతన్నలకి నేతన్న నేస్తం ఇచ్చారు. అలాగే మా బీసీలకి మరి ఇంచుమించు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిండిన మహిళలకి
మరి 18,000 రూపాయలు 18,500 ఇచ్చి ప్రోత్సహించారు. కాపు నేస్తం ఇచ్చారు. ఒక్కటన్నా చెప్పడానికి టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు. ఒక్కరి కాదు, ప్రతి ఒక్కరూ జగనన్న సంక్షేమం పథకం పడలేని ఇల్లు లేదు బడుగు బలహీన వర్గాల్లో. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపారు నిజం చెప్పాలి అంటే.